ఏపీలో పౌల్ట్రీ రంగం తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటోంది. పెరిగిన ఉత్పత్తి వ్యయం, తగ్గిన ధరలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక కోడిగుడ్డు ఉత్పత్తికి రైతుకు దాదాపు ₹4.50 ఖర్చవుతుండగా మార్కెట్లో కేవలం ₹3.50 మాత్రమే లభిస్తోంది. అంటే ప్రతి గుడ్డుపై రైతు సుమారు ₹1 వరకు నష్టపోవాల్సి వస్తోంది. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఇతర దేశాలకు వెళ్లే ఎగుమతులు గణనీయంగా తగ్గడంతో స్థానిక మార్కెట్లో నిల్వలు పెరిగిపోయి ధరలు మరింత పతనమవుతున్నాయి. మధ్యవర్తులు, ట్రేడర్లు కుమ్మక్కై ధరలను నియంత్రిస్తుండడం వల్ల రైతుకు దక్కాల్సిన గిట్టుబాటు ధర దక్కడం లేదు. రైతు కష్టాన్ని ట్రేడర్లు సొమ్ము చేసుకుంటున్నారు. గుడ్డు ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా కనీస మద్దతు ధరను ప్రకటించి అది రైతుకు అందేలా చూడాలని పౌల్ట్రీ నిర్వాహకులు కోరుతున్నారు. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అటు మార్కెట్లో ధరలు పతనం కావడం, ఇటు అంతర్జాతీయ పరిణామాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. దీంతో మార్కెట్లో కోడిగుడ్డు ధరలు భారీగా తగ్గాయి. అసలు ఈ పరిస్థితి రావడానికి ప్రధాన కారణాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పశ్చిమాసియా దేశంలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణంతో అటు ఏపీలో ఉన్నటువంటి పౌల్ట్రీ రైతులైతే కూడా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి సంబంధించి ఎక్కువగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని రైతులకే ఈ నష్టం ఎక్కువగా వాటిల్లిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక పక్కన ఆక్వా రంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, మరోవైపు పౌల్ట్రీ రంగం కూడా పూర్తి స్థాయిలో నష్టాల ఊబిలో కూరుకుపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అసలు పౌల్ట్రీ రైతులు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు ఏంటనేది మనతో ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు సుబ్బారావు ఉన్నారు. సార్, ముఖ్యంగా ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి కూడా నెలకొన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా కోడిగుడ్డు ధర పూర్తి స్థాయిలో పడిపోయింది. దీనికి సంబంధించి అంటే ఏంటి కారణం అంటారు? కారణం రకరకాల కారణాలు ఉన్నాయండి. ఒక రకమైన కారణం అని చెప్పడానికి కూడా లేదు. ఇప్పుడు మొన్నటి వరకు ₹6.70 అమ్మిన డిసెంబర్లో ఉన్న రేటు క్రమక్రమేపీ ఇప్పుడు ₹3.50 వచ్చేసింది. ₹3.50 రేటు అంటే ఒక కోడికి వచ్చి ₹1.50 రైతుకి నష్టం వచ్చే పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నది. ₹1.50 పోతే లక్షల రూపాయలు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి పౌల్ట్రీ పరిశ్రమ చాలా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఆ మధ్య డిసెంబర్, నవంబర్లో కొద్దిగా అధిక రేటు ఉండడం మాత్రం వాస్తవమే. అది పాతగా బర్డ్ ఫ్లూ టైంలోనూ వాటిలోనూ పోయిన డబ్బులు కూడా రికవరీ అవ్వలేదు. ఈ లోపల మళ్ళీ రేటు పతనం అవటం, ఈ లోపల యుద్ధ పరిస్థితులు కూడా రావటం వల్ల ఎక్స్పోర్ట్, నమ్మకాల నుంచి జరిగే ఎక్స్పోర్ట్, గల్ఫ్కే వెళ్ళే ఎక్స్పోర్ట్ అంతా ఆగిపోవటం వల్ల ఈ గుడ్లు కూడా ఎక్కువ అవటం వల్ల మార్కెట్లో దానివల్ల మార్కెట్ పతనమైంది. కొంత సెంటిమెంట్ తగ్గిపోద్దనే భయాందోళన వల్ల కూడా రేటు తగ్గి 3.5కి అయితేనే కానీ ట్రేడర్స్ తీసుకెళ్ళట్లేదు. ఇక గత్యంతరం లేని పరిస్థితిలో మేము 3.5కి గుడ్లు అమ్ముకుంటున్నాం. అంటే ఎక్కువగా అంటే ఇతర దేశాలకు సంబంధించి కూడా ప్రొడక్షన్ ఎంత ఉత్పత్తి అవుతుంది, అంటే మన ఎంత వస్తుంది, ప్రతిరోజు ఎన్ని కోడిగుడ్లు వస్తాయి, అలాగే ఎంత ఎగుమతి అవుతుంది? దాదాపు మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే 4 కోట్లు గుడ్లు ఉత్పత్తి జరుగుతూ ఉండొచ్చు. కాకపోతే గత 2-3-4 సంవత్సరాల నుంచి పౌల్ట్రీ ఇండస్ట్రీ ఎంతో కొంత పెరుగుదల లేకుండా తరిగిందనే మా ఉద్దేశం. ముఖ్యంగా ఇక్కడ పౌల్ట్రీ ఫార్మర్స్కి, రైతులకి సరైన గిట్టుబాటు ధర తగ్గటం లేదు. అటు ఎవరైతే వినియోగదారు కనుగొడుతున్నారో అక్కడైతే కూడా రేటు అధికంగానే ఉంటుంది సంబంధించిన పరిస్థితి. కానీ ఎవరు మధ్యలో ఇంత రేటు అంతా డిసైడ్ చేసిన పరిస్థితులు ఎవరు వస్తుంది? ఇప్పుడు రైతు దగ్గర గుడ్లు రేటు ట్రేడర్ నిర్ణయిస్తూ ఉన్నాయండి. ట్రేడర్ నిర్ణయించి ఆ రేటుకి ఆ గుడ్లు పట్టుకెళ్ళి వాళ్ళు అమ్ముకోవటం వల్ల వాళ్ళ లాభాల కోసం వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. కానీ రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేకపోయినా ఉన్నా సరే వాళ్ళ యొక్క లాభాల కోసం వాళ్ళు మమ్మల్ని వంచి ఈ గుడ్లన్నీ పట్టుకెళ్ళి వాళ్ళ లాభాలు సంపాదిస్తూ ఉన్నారు. ఇది మొత్తానికి సంబంధించి కూడా అటు పౌల్ట్రీ రైతులైతే కూడా కొంత ఆవేదనకు గురవుతున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఒక పక్కన యుద్ధ వాతావరణం జరుగుతుంది, మరో పక్కన దిగుమతి వస్తున్నప్పటికీ కూడా అటు ఇతర ప్రాంతాలకు ఎగుమతులు లేకపోవటం వలన అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.